శ్రీమతే నమః. ఈ మధ్య సామాజిక మాధ్యమంలో ఇంట్లోకి రాని సమయంలో కూడా పూజలు వ్రతాలు చేసేయచ్చు అని పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయింది అంటా చూసారా? అలాంటి వీడియోస్ ఎక్కువైపోయాయి. అలాగే హైదరాబాద్ లో అర్ధనారీశ్వర టెంపుల్ అంట, అక్కడ కూడా అమ్మవారికి ఆవిడేమో ఇంట్లోకి రాని సమయంలో అభిషేకాలు చేస్తారట. అలాగే ఆ ఆలయానికి సంబంధించి ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు కదా, నవగ్రహాలన్నీ తప్పు, ఈ నవగ్రహాలు వేస్ట్, పూజ చేయక్కర్లేదు, జ్యోతిష శాస్త్రం కూడా తప్పు అని మాట్లాడుతున్నారు. అసలు జ్యోతిష శాస్త్రం తప్పు అనే అధికారం అతనికి ఎవరిచ్చారు? అసలు నవగ్రహాలకి పూజలు చెయ్యక్కర్లేదని ఎవరు చెప్తున్నారు? జాతకాల అబద్ధాలు, నవగ్రహ పూజలు అబద్ధాలే అయితే మరి ఆ గుళ్ళో మీరు ఎందుకు పూజలు చేస్తున్నారు? వినాయక చవితి వస్తే ఎందుకు పూజలు చేస్తున్నారు? హోమాలు అవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆవిడ ఇంట్లోకి రాని సమయంలో అమ్మవారికి అభిషేకం చేసే మాట అయితే ఋత్విక్కులు అక్కడికి వెళ్లి ఎలా పూజలు చేస్తున్నారు, ఎలా హోమాలు చేస్తున్నారు? ఈ ఋత్వికులకి అర్చకులకి తెలియదా ఆవిడ ఇంట్లోకి రాని సమయంలో అభిషేకాలు చేస్తున్నారు? అభిషేకం చేయటమే కాకుండా ఇంట్లోకి రాని ఆడవాళ్లు కూడా ఆ దేవాలయంలోకి ప్రవేశం ఉంది అని చెప్పి మరి వేదం చదువుకున్న పండితులు వీటన్నింటినీ ఎందుకు అంగీకరిస్తున్నారు? ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఆ దేవాలయం కట్టుంటే అంతమంది ఎలా భక్తులు ఆ దేవాలయానికి వెళ్తున్నారు? ఎందుకు ఇలాంటి ఫాల్స్ ప్రోపగాండాన్ని బయటికి తీసుకొస్తున్నారు? అలానే లింగ భైరవ అమ్మవారి ఆలయం ఉందిట. ఆ ఆలయానికి కూడా ఇంట్లోకి రాని ఆడవాళ్లు వెళ్ళొచ్చుట. ఎందుకు హిందూ సంప్రదాయాల్ని నాశనం చేసేయాలని అనుకుంటున్నారు? ఇంకా మీకు మాట్లాడడానికి వేరే టాపిక్కే లేదా? తమిళనాడులో ఒక దేవాలయం ఉంది, ఓం శక్తి ఆలయం. ఆ ఓం శక్తి ఆలయంలోకి మెన్సెస్ సమయంలో ఆడవాళ్ళని లోపలికి రాణిస్తారు. అది కేవలం ఆడవాళ్ళని మాత్రమే రాణిస్తారు. దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అలా స్వయంభూ ఆలయంలోకి కొన్ని దేవాలయాలు, బహుశా ఈ ప్రపంచంలో ఒకటో రెండో ఆలయాలు ఉంటాయన్నమాట ఇంట్లోకి రాని సమయంలో ఆలయంలోకి అలౌ చేసేది. అవి కూడా దానికి ఎన్నో నిబంధనలు ఉంటే అప్పుడు లోపలికి రాణిస్తారు. మరి ఈ మధ్య కాలంలో పూజలు చేసేయటం, పూజలు చేసిన తప్పు లేదు ఈ మెన్సెస్ సమయంలో అని చెప్పటము, ప్రతి చోట ఒక దేవాలయాన్ని కట్టేసి మెన్సెస్ సమయంలో కూడా పూజలు చేయొచ్చు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? పరాయి మతస్థులు వాళ్ళ ఆచారాల్ని పాటిస్తారు, వాళ్ళ సంప్రదాయాలని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు కదా. మరి అలాంటప్పుడు మన సంప్రదాయాలని మనం ఎందుకు తొంగలో తొక్కేస్తాం? అంటే నెల 30 రోజుల్లో ఆ 3 రోజులు కూడా దేవాలయానికి వచ్చేయచ్చు అనే తపన ఉన్నవాళ్ళు నిజంగా దేవాలయానికి వెళ్ళవలసిన అవసరమే లేదు కదా. ఇంట్లోనే భగవంతుణ్ణి స్మరణ చేసుకుంటూ కూర్చోవచ్చు కదా. మనమేమి ఒక చోకా మేళ, రోహిదాసు, అక్క మహాదేవి, భక్త కన్నప్ప ఈ స్థాయిలో ఉంటే అప్పుడు మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తించవచ్చు. అంతే తప్ప భక్త కన్నప్ప మాంసం పెట్టాడు, భక్త కన్నప్ప ఏమో శివలింగం మీద కాలు పెట్టి మాంసం ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఇస్తాను అంటే చెప్పు తీసుకుని మనల్ని తండ్రా. మరి అలాంటప్పుడు ఎందుకు సంప్రదాయాన్ని నాశనం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు? ఒకసారి హిందువులందరూ ఆ దేవాలయం గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. మన సంప్రదాయాలని తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మాటలు విని ఏమీ పర్వాలేదు దేవాలయానికి వెళ్ళినా అని చెప్పి వెళ్ళారు అంటే ఆ తరువాత ఎదురయ్యే పరిణామాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు ఎవరైనా వహిస్తారా? పైగా వాడంటారు, నేను 4 సంవత్సరాల నుంచి ఇలా అభిషేకాలు చేస్తూనే ఉన్నాను, నేను బానే ఉన్నాను కదా అని ఆవిడ గురించి చెప్తూ ఇంకొక నలుగురికి ఇలా చేసినా పర్వాలేదు అనే ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. చర్చించుకోవటానికి ఇంకొక సంఘటనే దొరకలేదా? బంగ్లాదేశ్ లో మన పరిస్థితి ఏంటి? వక్ఫ్ బోర్డు విషయంలో మనదేంటి? మన భూములు పరాయి వాళ్ళు ఎలా దోచేసుకుంటున్నారు? మన దేవాలయాల్లో సంపదను ఎలా కొల్లగొట్టేస్తున్నారు? మన దేవాలయాలను ఎంతమంది నాశనం చేసేస్తున్నారు? ఈ సంఘటనలన్నింటినీ చర్చించుకోవచ్చు కదా. ఎందుకు హిందువుల్లోనే హిందువులు చీలిక వచ్చేసి కొట్టుకునే విధంగా మీరు ఎందుకు ఇలాంటి ఆచార వ్యవహారాల గురించి మాట్లాడతారు? హిందువులు ఒకసారి మేలుకోండి. ఇలాంటి దేవాలయాలు ఉన్నప్పుడు అలాంటి దేవాలయాలకి వెళ్లే ప్రయత్నం చేయకండి. ఆ దేవాలయంలో వాళ్ళు ఒక్క పైసా కూడా తీసుకోలేదు, మేము సొంతంగా కట్టుకున్నామని చెప్తున్నారు. చాలా బాగుంది, ఆ దేవాలయం కూడా చూడడానికి చాలా అద్భుతంగానే ఉంది. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం అంత సమంజసంగా లేవు. ఆ దేవాలయాన్ని ప్రమోట్ చేయటం కోసం ఎంతమంది సెలబ్రిటీస్ వెళ్లారనేది చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపించిందో. హిందువులు అలాగే హిందూ ధర్మం కోసం ఎవరైతే పని చేస్తున్నారో ఆ సంస్థలు కూడా ఆ దేవాలయానికి వెళ్లి అక్కడ జరుగుతున్నది ఏంటి ఒకసారి పరిశీలన చేయవలసిందిగా నేను ఈ సామాజిక మాధ్యమం ద్వారా అభ్యర్థిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.